అందరికీ ఒకటే నరాలు తెగే ఉత్కంఠ. విజయవాడ పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా ఎవరు గెలవబోతున్నారు? అన్నాదమ్ముల మధ్య కోల్డ్ వార్లో ఎవరు విజయం సాధించబోతున్నారు? 2 సార్లు గెలిచిన కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని మూడవసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టి పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్నాడా, లేక అన్నని ఓడించి పార్లమెంట్లో అడుగుపెట్టడానికి చిన్ని ఎంతవరకు విజయం సాధించబోతున్నాడు? ఇది ప్రస్తుతం విజయవాడ పార్లమెంటు పరిధిలో హాట్ టాపిక్గా నడుస్తుంది. అన్నాదమ్ముల మధ్య కోల్డ్ వార్లో ఎవరు పార్లమెంటుకు అడుగు పెట్టబోతున్నారు? మొత్తం 7 అసెంబ్లీ స్థానాలలో ఏ పార్టీకి ఏ అభ్యర్థి బలబలాలు ఎలాగున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా విజయవాడ పార్లమెంటు పరిధిలో తీసుకున్న తిరువూరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గం తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గతంలో పోటీ చేసినటువంటి రక్షణానిధి అంటే గెలిచిన రక్షణానిధి కాదని చెప్పేసి నల్లగట్ల స్వామిదాస్ గారిని ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ బరిలో దింపుతుంది. అలాగే టీడీపీ తరపున అమరావతి ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ప్రొఫెసర్ మేధావి, అలాగే రాజకీయ విశ్లేషణలో తనదైన స్థానాన్ని సంపాదించుకున్నటువంటి కొలిగపూడి శ్రీనివాస్ గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వాస్తవానికి రక్షణానిధి గారు ఎవరికి సపోర్ట్ చేస్తారు? అట్లాగే ఈ నియోజకవర్గం చూసుకున్నట్టే గతంలో 2 సార్లు కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా ఉంది. సో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ నియోజకవర్గంలో క్వీన్ కంటెస్టెంట్ ఇద్దరి మధ్య కూడా టఫ్ ఫైట్ నడుస్తుందని చెప్పుకోవాలి. ఇక ఆ తర్వాత ఆ పక్కనే ఉన్న జగ్గయ్యపేట నియోజకవర్గం తీసుకున్నట్లయితే జగ్గయ్యపేట నియోజకవర్గం ఎన్నికల ముందే ప్రజలు డిసైడ్ చేసుకున్నారు. ఈ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే అభివృద్ధి జరిగింది. అది కూడా రాజగోపాల్ శ్రీరామ్ తాతయ్య గారే ఈ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేశారు. సామినేని ఉదయభాన్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ రౌడీయిజం, అలాగే బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ చెలరేగిపోతుంది అని చెప్పేసి స్పష్టంగా అక్కడ ప్రజలు రాజగోపాల్ శ్రీరామ్ తాతయ్య గారే నెక్స్ట్ ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందుతారు అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఐవీఆర్ కాల్స్లో కూడా దాదాపుగా భారీ మెజార్టీతోటి ఐవీఆర్ కాల్స్లో మద్దతు ఇచ్చినటువంటి నాయకుడు శ్రీరామ్ తాతయ్య గారికి. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు భారీ మెజార్టీతో గెలుపొందబోతున్నారు. ఇక నందిగామ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి కంచుపోట్లాంటి నియోజకవర్గం. 2019లో తప్ప మిగిలిన చాలాసార్లు కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తూ వచ్చింది. ఇది ఓసీ రిజర్వ్ నుంచి ఎస్సీ రిజర్వ్గా మారినటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొండితోక జగన్మోహన్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి తంగిరాల సౌమ్య గారు పోటీ చేస్తున్నారు. మొండితోక జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ కొండలు గుట్టలు, అలాగే ఇసుక మాఫియా, ఇంకా కొత్తటువంటి ఒక దందాలు తెరపైకి వచ్చాయి. ఇవన్నీ కూడా చూసినటువంటి నందిగామ ప్రజలు 2024లో ఖచ్చితంగా తంగిరాల సౌమ్య గారిని భారీ మెజార్టీతోటి అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు ఈ నియోజకవర్గం నుంచి. ఇక విజయవాడ పరిధిలో ఉన్నటువంటి మొత్తం 3 నియోజకవర్గాలు కానీ మనం పరిగణలోకి తీసుకుంటే విజయవాడ పశ్చిమ అంటే విజయవాడ వెస్ట్, ఈ నియోజకవర్గం పొత్తులో భాగంగా ఇక్కడ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గారు ఇక్కడ పోటీ చేయబోతున్నారు. అలాగే గతంలో ఇక్కడ పోటీ చేసినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కాకుండా ఇక షేక్ ఆసిఫ్ అనేటువంటి ముస్లిం మైనారిటీ కుటుంబాలకు తరపున ఈ నియోజకవర్గం పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ముస్లిం మైనారిటీలు, అలాగే ఆర్యవైశ్యులు, అలాగే హిందూ బ్రాహ్మణ్స్ ఎక్కువగా ఓట్ బ్యాంకింగ్ ఉన్న ఈ నియోజకవర్గంలో సమీకరణాల దృష్ట్యా ఇరు పార్టీలు కూడా ఆ యొక్క సమీకరణాన్ని బేస్ చేసుకొని సీట్లు ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీదుగా చూసుకున్నట్టయితే ఇక్కడ బీజేపీ పోటీ చేయడం ద్వారా హిందువుల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ గతంలో కూడా ఇక్కడ కోటా శ్రీనివాసరావు గారు బీజేపీ పార్టీ తరఫున గెలుపొందారు. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఈ నియోజకవర్గం కూడా క్వీన్ కంటెస్టెంట్లో ఉంది. అట్లాగే మొదటి నుంచి కూడా ఈ నియోజకవర్గం మీద ఆశ పెట్టుకున్నటువంటి జనసేన పార్టీ వాళ్ళు సీట్లు లభించకపోవడంతో ఆయన ఇక్కడ పార్టీ ఫిరాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మరి ఆయన ప్రాబల్యం ఎంతవరకు అక్కడ చూపిస్తుందని చూసే పరిస్థితి తీసుకుంటే ఖచ్చితంగా ఈ నియోజకవర్గం క్వీన్ కంటెస్టెంట్లో ఉంది. ఇక విజయవాడ సెంట్రల్, ఈ సెంట్రల్ నియోజకవర్గంలో గతంలో బోండా ఉమా గారు గెలుపొందారు. అయితే ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి రీకౌంటింగ్ పేరుతో కొన్ని అనివార్య కారణాల వల్ల మల్లాద్రి విష్ణు గెలుపొందినట్టు డిక్లేర్ చేయడం జరిగింది. ఆ 2019 నుంచి కూడా బోండా ఉమా గారి మీద సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు ఒక సానుభూతి ఏర్పడింది. అంతేకాకుండా బోండా ఉమా గారు ఖచ్చితంగా ఈ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందబోతున్నారు. అంతే ఈ నియోజకవర్గంలో
తెలుగుదేశం పార్టీ తరపున బొండా ఉమా గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యే మరియు మంత్రిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇక్కడ పోటీ చేశారు కాబట్టి వెల్లంపల్లి అభ్యర్థిని అక్కడ పెద్దగా ఎవరు కూడా లైక్ చేయలేదు. మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ బొండా ఉమా గారికి నో డౌట్ ఈ సీట్ గెలిచేది బొండా ఉమా గారు అని చెప్పేసి క్లియర్ అయిపోయింది. ఇక విజయవాడ తూర్పు, విజయవాడ వెస్ట్ ఈ నియోజకవర్గం 2019లో రాష్ట్రమంతా ప్యాన్ ప్రభంజనం వచ్చినా కూడా దాన్ని తట్టుకొని భారీ మెజార్టీతో గెలుపొందినటువంటి గద్దె రామ్మోహన్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు. ఇక గద్దె రామ్మోహన్ రావు గారి విషయానికి వస్తే ఆయన ఎప్పుడు ఒక ఆఫీస్ని పెట్టుకొని ఆఫీస్లో కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ అలాగే ఆ నియోజకవర్గ ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే తను చేయగలిగిన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తూ ప్రజలకి మమేకమై ప్రజలతో కలిసిపోతుంటాడు. అక్కడ చాలామంది ప్రజలు కూడా ఏమంటారంటే గద్దె రామ్మోహన్ గారు దొరకటం మా నియోజకవర్గానికి చాలా అదృష్టం, అంటే మా బంగారం లాంటి వ్యక్తి అని అంటుంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు 2019ని వేనే తట్టుకొని నిలబడ్డాడు కాబట్టి రాష్ట్రంలో కూటమి వే స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ రావు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. అది కాకుండా దీనికి క్వైట్ ఆపోజిట్ పర్సన్ అంటే దేవినేని అవినాష్ అనే వ్యక్తి గొడవలు లేకపోతే కొట్లాట్లు దొమ్మీలు అరాచక రాజకీయాలు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుస్తాడు అనేటువంటి అభియోగాలు ఉన్నటువంటి దేవినేని అవినాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి గద్దె రామ్మోహన్ రావు గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇక లాస్ట్ నియోజకవర్గం మైలవరం నియోజకవర్గం. ఈ మైలవరం నియోజకవర్గంలో అసలు ఇది ఊహించిన ట్విస్ట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఆది నుంచి కూడా ఈ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రిగా ఉన్నటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు గారు కంటెస్టెంట్ చేస్తారని చివరి మినిట్స్ వరకు కూడా అటు ఇటు డైన్మాల పడిన పరిస్థితి ఏర్పడింది. అయితే తెలుగుదేశం పార్టీ మరి ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వసంత కృష్ణ ప్రసాద్ గారిని ఇక్కడ తీసుకొని తెలుగుదేశం పార్టీలో తీసుకొని సీట్ ఇవ్వడం జరిగింది. అయితే వసంత కృష్ణ ప్రసాద్ గారిని మనం పరిగణలో తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఘోర అవమానం జరిగినటువంటి ఎమ్మెల్యే. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారి మీద 1-2 సందర్భాలు తప్ప నుంచి ఎక్కడా కూడా పెద్దగా విమర్శలు చేయలేదు కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీలో కలిసిపోవడానికి పెద్ద సమయం పట్టలేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఆయన యాక్సెప్ట్ చేశారు. అయితే దేవినేని ఉమా గారు ఎంతవరకు సహకరించారు అనేటువంటి దాన్ని పరిగణలో తీసుకోవాలి. ఖచ్చితంగా ఆయన సహకరించినట్లయితే ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీ వస్తుంది. గెలుపు అనేది పక్క, కానీ ఆయన సహకరించినట్లయితే భారీ మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి స్వర్ణాల తిరుపతి యాదవ్ అనేటువంటి కొత్త వ్యక్తిని ఇక్కడ బరిలో దింపారు కాబట్టి కేవలం ఓట్ బ్యాంకింగ్ రాజకీయం కింద ఆయన బరిలో దింపారు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గం నుంచి ఈసారి తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలిచే అవకాశం. ఉమా గారు కానీ సహకరిస్తే భారీ మెజార్టీ, లేకపోతే చాలా స్వల్ప మెజార్టీతో అయినా వసంత కృష్ణ ప్రసాద్ గారు బయటపడతారు. ఎందుకంటే చంద్రబాబు గారిని ఎంతైతే అవమానించారో వసంత కృష్ణ ప్రసాద్ గారు కూడా అంతే అవమానం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన ఓన్ చేసుకున్నారు, తక్కువ టైంలో ఓన్ చేసుకున్నారు. సో పోల్ కూడా అది స్పష్టంగా కనిపించింది. సో ఓవరాల్గా చూసుకుంటే మొత్తం 7 నియోజకవర్గాలలో 2 నియోజకవర్గాలు టఫ్ ఫైట్ నడుస్తుంది. 5 నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ స్పష్టమైనటువంటి ఆధిక్యంలో గెలుపొందే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఓట్ బ్యాంకింగ్ అనేది క్రాస్ ఓట్ బ్యాంకింగ్ పడే అవకాశం ఎక్కువగా లేదు. కాబట్టి ఖచ్చితంగా కేసినేని చిన్ని ఇక్కడ నుంచి పార్లమెంట్ స్థానానికి వెళ్ళేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే కేసినేని శ్రీనివాస్ గారు తన చేజేతుల రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నారని కూడా అనాలి. ఎందుకంటే ముక్కుసూడితనం అని మొదట్లో అనుకున్నాం, కానీ అది మొండితనం అని చెప్పేసి ప్రజలందరికీ అర్థమైంది. తాను ఏదైనా మాట్లాడేటప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎంత హోందాగా ఎంత గౌరవంగా ఉన్నాడు, ఏ విధమైన గుర్తింపు వచ్చింది. అదే వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళాక ఆయన పరిస్థితి ఎలా ఉందో కూడా కొన్ని సోషల్ మీడియాలో కొన్ని హల్చల్ చూస్తాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే కేసినేని చిన్ని ఇక్కడ నుంచి గెలుపొంది పార్లమెంటుకు వెళ్ళేటువంటి అవకాశాలు స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే అమరావతి ఎఫెక్ట్ అలాగే విజయవాడ అభివృద్ధి ఎఫెక్ట్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చే అంశమే. అయితే కేసినేని చిన్నికి కానీ గతంలో డెవలప్మెంట్ కానీ కేసినేని చిన్ని గారు చేశారని విజయవాడ ప్రజలు ఆలోచిస్తే కొంత మెజార్టీ తగ్గేటువంటి అవకాశం అయితే ఎక్కువగా ఉంది.